నమస్తే, నేను చరణ్ గురు అని షాన్వి స్టూడియోస్ నుంచి ఇవాళ ఒక కొత్త ఇంటర్వ్యూ కాదు, ఒక చరిత్ర. షాన్వి స్టూడియోస్ లో ఒక చరిత్ర అనుకోవచ్చు దీన్ని. భగీరథుడు ఆంధ్రప్రదేశ్ని ఒకప్పుడు రెండు ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్గా మన తెలంగాణకు ఇచ్చినటువంటి ఉద్యమకారుడు అనే పేరుకే ప్రతినిధి. ఉద్యమకారుడు అంటే చరిత్ర 1947 స్వతంత్ర భారతంలో చేసినటువంటి ఉద్యమకారులను మైమరిపించే ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. పాదాభివందనాలు సార్. అలాంటి గొప్ప మహనీయుని, తెలంగాణ సృష్టికర్త, మన తెలంగాణను మనకు తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఒక, నా దృష్టిలోనైతే స్వతంత్ర సమరయోధుడు, మన తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైన స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధుడే అని నేను అనుకుంటాను. సో అలాంటి కేసీఆర్ గారు ప్రత్యక్షంగా ఎంతో మందికి ఎన్నో రకాల సేవలు చేశాడు. ఎన్నో రాజకీయ పార్టీల్లో ఉంటూ కూడా ప్రజాసేవకు అంకితమైనటువంటి అతని యొక్క నిస్వార్థమైన జీవితం, అతని యొక్క రూపాన్ని కాపీ చేసి తను కూడా తనలాగా ఫీల్ అవి తన సంతోషాలను అనుభవిస్తూ ప్రజాదరణ పొందుతున్నటువంటి రమేష్ సింగ్ జూనియర్ కేసీఆర్ అని పిలువబడే ఇతను ఈరోజు మన పక్కన ఉన్నాడు. అండ్ అతనితో ఈ ఇంటర్వ్యూ కొనసాగిస్తాం. అండ్ తప్పులుంటే ముందుగానే క్షమించండి. పూర్తి అవగాహన ఉందని అనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూలో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరికి బాధ కలిగించినా నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నేను నిజంగానే ఫీల్ అయి మాట్లాడుతున్నటువంటి అంశం ఇది. ఆ అదృష్టం నాకు ఉంటుందో ఉండదో, ఉండాలని కోరుకుంటున్నా. అంత తప్పిస్తా, అంత శ్రమిస్తా కూడా అక్కడి వరకు నిజంగా ఇలాంటి పొజిషన్కి వెళ్ళాలని. కానీ ఏదన్నా పొరపాట్లు మాట్లాడితే నన్ను క్షమించండి మిత్రులారా. నమస్తే అన్న. జై తెలంగాణ. నమస్తే. మొట్టమొదటిసారిగా ముందుగా అయితే స్టూడియో అయితే మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. మంచి ఏసీ రంగరంగ వైభవంగా మంచిగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. సంతోషం. కష్టార్జితం నాది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు లోన్ అన్న పెట్టుకుందాం అనుకుంటే లోన్ రాకపోయా. ఇక అంత సెట్ అయినా ఇక మా సార్ దగ్గర పోయి మెల్లె మంచిగా ఏదైనా లోన్ అడుగుదాం, లేకుంటే గీసుకుంటే గరిపోనికి ఇట్లా బతుక అయిపోయింది, నన్ను ఎట్లన్నా మార్చు, నాకు ఇంత సాయం చేయ ఆర్థికంగానే అడుగుదాం అనుకునే లోపు మా సార్ సపరేట్ సైలెంట్ అయిపోయా. ఏనాడైనా కాదన్నా రెస్ట్ తీసుకుంటుంది అంటాను పులి. అప్పుడు కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుంది అనుకో, అవేట వేరే రకం ఉంటుందని అనుకుంటాను నేను. అదే పురుగు 2 అడుగులు ఎనికెత్తుంది, 1 అడుగు ఎనికెత్తుంది అంటే ఏం కాదు, ఎనికిపోతుందని కాదు, ఇంకా 16 అడుగులు 15 అడుగులు ముందు తుంటుందని దాని అర్థం. ఈ జనాలకు కూడా అర్థం కావాలి. అదే అర్థం కావాలి. కరెక్ట్ సమయం సందర్భం పర్ఫెక్ట్ వచ్చింది. బాధ అనిపించింది, దుఃఖం వచ్చింది, ఏడ్చినలు. నాది గజ్వేల్ నియోజకవర్గం. మీకు అందరికి తెలంగాణకు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయితే మా ఊరికి ఎమ్మెల్యే సార్. మా ఇంటి మనిషి, మా ఇంటి దగ్గర ఉంటారు. మా ఇంటి మనిషి అన్నట్టు మా దగ్గర ఉంటారు, మా బాబు అంటారు. సో ఆ రూపంలో ఉన్నటువంటి మీరు మీ గురించి వ్యక్తిగత జీవితాన్ని కొంచెం అడుగుతారు, ప్రజలకు తెలియాల్సినది. సేమ్ డిట్ కేసీఆర్ ఎక్కడ ఉన్నారు మీరు అట్లనే. అభిమానం, అది కళాకారాన్ని ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా 2007 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నా. పదవి ఉందా లేదనేది కాదు, మనం కూడా ప్రజలలో మమేకమైన కాబట్టి చిన్న కేసీఆర్, పెద్ద కేసీఆర్ కళాకారు, డూబ్ కళాకారు అంటారు. అదే సంతోషం. అట్లా ఏం చేస్తుంటారు? మీ పేరు, అసలు పేరు ఏంటి? రాజా రమేష్ సింగ్ అని అంటారు, అందరికి సుపరిచితుని. ఇప్పటివరకు 38 గెటప్స్ చేసిన, దాంట్లో ఇది చాలా ప్రజాదరణ పొందిన, ఆశీర్వదించబడిన ప్రజలతో, కళాకారులతో. భద్రాద్రి కొత్తగూడెం నా సొంత సెవెన్ ఇంక్లైన్ ఏరియా, కొత్తగూడెం 7 ఇంక్లైన్ ఏరియా. అట్లనే అమ్మది వచ్చేమో రత్నాపూర్ పెద్దపల్లి దగ్గర, నాన్నది వచ్చేమో ఇప్పుడు భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమెల్లపల్లి అంటారు, కలికోటపల్లి. మనం మెట్టపల్లి సురేంద్ర అని అంటారు కదా, వాళ్ళ ఊరికి దగ్గర ఉంటుంది పాటలన్న. ఈ రోజు మన స్టూడియోకి రావాల్సింది. సంతోషం. ఆస్వాదించారు, ఆహ్వానిస్తున్నారు. కళాకారులను ప్రోత్సహించిన మీ అందరికి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ వందనాలు. థ్యాంక్ యూ. క్వశ్చన్ లోకి వెళ్లే ముందు, ఒక వ్యక్తి యొక్క రూపాన్ని అనువదించి
అతని భాషను కానీ, అతని యొక్క నడవడికను కానీ, అతని యొక్క కనుచూపుతో సహా అతను చూసేటటువంటి విధానం ప్రతి గుర్తింపు ఎట్లా అని గుర్తింపు అంటే మన అందరికీ తెలుసు, ఇండియన్ ఐకాన్ లెక్క చూస్తారు. రామ్ గోపాల్ వర్మ గారు 6 సినిమాలు అవకాశం ఇచ్చిండు. గతంలో తీసింది ఉంది కదా ఆర్జీ మిస్సింగ్ సినిమా, అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యారెక్టర్ ఇచ్చి నాతోనే డబ్బింగ్ ఇప్పించిండు అనమాట. అట్లనే ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో కూడా వ్యూహం సినిమా ఏపీ బయోపిక్ తీసిండ్రు జగన్ గారు, దాంట్లో కూడా కేసీఆర్ గారి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. అంటే ఆ విధంగా గుర్తింపు ఇవ్వబడింది. ఇంకా ప్రజల మన సినిమా ఇండస్ట్రీలో కానీ టీవీ సీరియల్కి సంబంధించిన చుచ్చు పడుతుందా కానీ చెప్పుకోలేదు ఇద్దరికి. అయ్యో సారీ, విషయం అట్లా కాదు, లగ్గమైన కాదు ఇంకా. అంటే మన సినిమా ఇండస్ట్రీ మీద మోజాని కాదు, ఎదుటిలో మేకప్ చేసేది. నా ఫేస్ పైన నా ముఖం పైన మేకప్ చేసుకుంటే ఎట్లుంటది అనే ఉద్దేశంగా 2007 మొదలు పెట్టిన తెలంగాణ ఉద్యమంలో ఈ టీవీలో గుజరాత్ ఏరియాకి మేకప్ ఆర్టిస్ట్ చేసిన, ఇక్కడ మేకప్ మురళి గారు మేకప్ చీఫ్ వాళ్ళ దగ్గర వర్క్ చేసిన, గిరీష్ గారి దగ్గర చేసిన, ప్రతి ఒక్కరి దగ్గర నమస్తే తెలంగాణ ప్లస్ లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇట్లా చేసుకుంటా వ్యవహారం కల్పిస్తే ఇప్పటివరకు వచ్చిన. ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు? అమ్మ నాన్న గడుపులో 9 మంది. 9 మంది. 10, 11. అమ్మ నాన్న గడుపులో క్రికెట్ టీం క్రికెట్ టీం అనేది ఫస్ట్ అన్నలు, తర్వాత అక్క వాళ్ళు 3, మీ మగ పిల్లలు 6. మొత్తం ఇప్పుడు ఇద్దరు గుర్తుపడతారా? మంచిగా నిన్ను ఆదరిస్తారా? మంచిగా ఆదరిస్తారు. ఇంట్లో సహకారం ఉంటేనే కదా ఇంత దూరం రాగలి. ఎందుకంటే అది అదృష్టమో దురదృష్టమో, కొంతమందికి అదృష్టం, ఒక 90% మందికి దురదృష్టం అవ్వదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కళారంగానికి, ఈ సినిమా ఫీల్డ్ ఇలాంటి రంగానికి వచ్చినప్పుడు ఎందుకురా అట్లా చేస్తున్నావు పిచ్చి పిచ్చి, మా ఇజ్జత్ పోతుంది, నువ్వు అట్లా చేయడం వల్ల మా పరువు పోతుంది, ఇక రకరకాలుగా నానా రకాల మనసుల మధ్యలో ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే పరువు లేనటువంటి పరువు, అంటే పరువు అనేది కూడా బేసిక్ గా నాకు తెలిసి అయితే, కానీ దాన్ని ఉందనుకొని ఆ పరువు తీస్తున్నావు అని చెప్పి ఏ తల్లిదండ్రులైనా కళాకారులను కొంచెం కించపరుస్తూ వెనకకు తట్టించే ప్రయత్నం చేస్తుంటారు. మీకేమైనా ఎదురైంది అట్లా? అంటే పేరెంట్స్ నుంచి అట్లాంటి తల్లిదండ్రుల నుంచి జరగలేదు. కాకుంటే ఏంటంటే బ్రిటిష్ కాలం అప్పటి నుంచి ఉన్న గనులలో కొత్తగూడెం 7 ఇంక్లైన్ మైన్స్ ఏరియాలో నాన్న కోల్ ఫిల్లర్ గా చేసిండు. నాన్న కూడా కొద్దిగా తెలంగాణ పాటల బతుకమ్మ పాటలు పాడుతాడు కొద్దిగా. ఇక అదే ఇతనం నాకు వచ్చింది అనుకుంటా. 7 షాఫ్ట్ మైండ్ లోనే రిటైర్డ్ అయిండు. ఇప్పుడు ఓపెన్ క్యాస్ట్ కింద పోయింది. ఇదంతా ఎందుకు చెప్తానంటే అక్కడెక్కడో గరిమేలపల్లి నుంచి భూపాలపల్లి నుంచి వచ్చిన వ్యక్తి సింగరేన్ జాబ్ తోని కొత్తగూడెంకి వచ్చిండు. అక్కడనే ఉంది. మేము కూడా అక్కడ పుట్టినందుకు మా అదృష్టం. ఎందుకంటే ఒక చదువుకు గాని ఇప్పుడున్న జనరేషన్ దగ్గర ఉండి కళలను ప్రోత్సహించే పరిస్థితిలో సింగరి రాయనర్ సార్ అని మా పెద్ద సార్ స్కూల్ మాస్టర్ అన్నారు, నాటకాలు వేసేటోడు. ఇట్లా నేషనల్ వైడ్ కాంపిటీషన్ లో తీసుకెళ్లేటోడు అనమాట. నా ఫస్ట్ గేటప్ అల్లూరు సీతారామరావు గేటప్ వేయించి అదొక అదృష్టం అనమాట. ఇది సురభి నాటకంలో ఉన్నట్టు మేకప్ వాళ్ళతో చేపించారు. తాత్కాలికంగా వచ్చింది. అట్లా దూరదర్శన్ లో ఇది FM రేడియో స్టేషన్ లో ఫ్లూట్ ప్లే చేయడం. ఇక ఆ పరంగా వస్తే నేరాలు ఘోరాలు వేయడం ఈ టీవీలో గిరి గారు అని రమేష్ చంద్ర ఇట్లా ఉన్నారు డైరెక్టర్లు. భూపతి గారు అని రాత్రి సినిమా డైరెక్టర్ ఉన్నారు. తను ఆదరించారు అనమాట. కొత్తగూడెంలో ఉన్న ఎపిసోడ్ 200 ఎపిసోడ్ ఈ టీవీకి హైలైట్ ఎపిసోడ్ అనమాట. కొత్తగూడెం 7 ఇంక్లైన్ టైటిల్. ఒక మర్డర్ తో జరిగింది. ఎక్కడో చైనాలో పుట్టిన మార్షల్ ఆర్ట్స్ ఇక్కడికి వచ్చి దాంతో యూత్ ఎట్లా బలైంది, అది రాజకీయంగా ఎట్లా పోయింది అనే దాంట్లో ఒక తల్వార్ తిప్పే క్యారెక్టర్ వచ్చింది అనమాట. మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించింది. అట్లా ఈ రకంగా సినిమాలకు వచ్చింది అనమాట. సినిమా నుంచి నడుస్తుంది. కానీ అనేది ఏంటంటే అభివృద్ధి దీంట్లో మంచిగానే ఉంది. కానీ మనం వెయిట్ చేస్తూ ఉండాలి. మీలాంటి వాళ్ళు పెద్దలు ఇంకా చాలా అభివృద్ధి చేస్తూ ఉంటే కూడా మించిన పెద్దలు అయ్యే రామ కళారంగా ఆలోచిస్తే మాత్రం సంతోషం. అట్లా జీవిత వ్యవహారం నడుస్తుంది. ఈ పరంగా ఏంటంటే ఇంట్లో ఒకటి చెప్పిన నాన్న వాళ్ళు పాతకాలంలో సరే బిడ్డ ఏదో చేసుకొని అనేటోళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ అన్నదమ్ములలో అడుగుడు ఏం చెప్తా నాకు అర్థం కాదు. ఇక బుధ పేషలు ఎందుకు నీకు అర్థం కాదు. అంటే చదువుకున్న డాక్టర్ ఇంజనీర్ కావాలని అనేటోళ్ళు. నేను నాన్నగా ఒక మాట చెప్పిన, నాన్న నీకైతే చెడ్డ పేరు తీసుకురా, మన మొగిలి వంశానికి మంచి పేరు తీసుకొస్తే ఏది చేసిన పేపర్లలో టీవీలలో చూపిస్తా అని చెప్పిన. సరే మరి చెయ్యి,
మరి పెద్ద అయినా ఎట్లా అంటాను ఆయన మాట కూడా వినాలి కదా. ఇంకో అన్న అంటాను అక్క అంటుందంటే లేదనా ఇది చదువు ఇదే దానికి చదువు సంకనాకింది మధ్యలో సరే అది బోరింగ్ అది పెద్దగా అదేం లేదు ఓపెన్ డిగ్రీ అది అని చెప్పుకుంటారు కదా ఈయన. తర్వాత ఈ కళారంగం పడ్డాం కాబట్టి ఇప్పటివరకే చేసుకుంటారు మేకప్ ఆర్టిస్ట్ గా చేసుకుంటూ ఈవెంట్లు చేసుకుంటూ 38 గెటప్స్ లో రాముడు గెటప్ గానీ శబరిమాత గెటప్ గానీ మన కుమరం భీమ్ చాగల ఐలమ్మ గారు గెటప్ ఇట్లా రకరకాల ఆ ప్రాంతాన్ని ఏది అడిగితే అది చేసుకుంటూ పోవడం. రేవంత్ రెడ్డి గారి గెటప్ కూడా అడిగిండ్రు ఆదరించేవాడు కావాలి కదా. అంటే కళాకారు కెన్ డూ ఎనీథింగ్ అనే పద్ధతి ఆలోచించి ఎందుకంటే మా సార్ అంటే నేను ఓకే కానీ సార్ అన్నయ్య రేవంత్ ఆయన గెటప్ సిస్టమ్ లో చేసాం అనుకో మామూలు కూడా అట్లనే ప్రైమ్ న్యూస్ ఛానల్ కూడా చేసిన సోనియా గాంధీ గారి గెటప్ మన్మోహన్ సింగ్ గెటప్ ఇట్లా చేసుకుంటూ వస్తున్నా. మాయల్ పకీర్ గెటప్ చాలా అత్యద్భుతంగా ఆదరించినాను. కొత్తగూడెంలో ఉన్న జేఏసీ వాళ్ళందరూ ప్రొఫెసర్ కోదండరామ్ గారు అద్భుతంగా ఆదరించిండు ఆ ప్రదర్శన. తన బస్సు యాత్ర కూడా చేయించిండు. ఈటెల రాజేంద్ర అని తన కారణం తీసుకెళ్ళిండు ఈ కేసీఆర్ గెటప్ ని చాలా అద్భుతంగా చేయించిండు. హుజురాబాద్ లో గానీ హుజురాబాద్ కాదు వరంగల్ పరకాల ఎలక్షన్లలో చాలా చోట్ల అప్పుడు తెలంగాణ ఉద్యమంలో దేశపతి సీనన్న ఎక్కడలేని విధంగా నాకు దేశపతి సీనన్నతోని సాయిచంద్ గారితో మన స్వర్గస్థులు ఎక్కడున్నారు మన మధ్యలో ఉన్న భౌతికంగా లేకపోయినా కానీ ఏపీ రాష్ట్రం పుట్టిన తర్వాత అసెంబ్లీ డి బ్లాక్ లో తెలంగాణ పదం మీద తెలంగాణ మీద ఏమైనా చర్చ పెట్టాలంటే ఆఫ్ చేస్తున్నట. మలిదేశ ఉద్యమంలో తెలంగాణతోని డి బ్లాక్ లో అసెంబ్లీలో ఆ ఉద్యమంలో దేశపతి శ్రీనారాయణ గారితో సాయి చందన గారితో పాటలే కాకుండా కొద్దిగా స్మూత్ ఉంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పెట్టానంటే ఈ ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్ తోని అందులో నాకు అవకాశం వచ్చింది. చాలా అద్భుతం అన్నమాట. ఆ అవకాశం వచ్చింది చాలా సంతోషం. జేఎస్వీలు మంచిగా ఆదరించి 10 జిల్లాలలో ఇప్పించారు. అప్పుడు 33 జిల్లాలు ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లలో ఈ ప్రదర్శన చేయించేది. కేసీఆర్ గారి వాయిస్తో కేసీఆర్ గారి ఆ హావభావాలతో చాలా అద్భుతంగా అనిపించింది. అట్లాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గెటప్ అంటే కొడతారు మరి వద్దంటారంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గెటప్ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం రేవంత్ అన్న గెటప్ ఇంతవరకు చూడండి ఇక్కడ ఎందుకో సాహసంతో కూడిన పని అది కదా. ఇప్పుడు కేసీఆర్ అనుకో ఆడవాళ్ళు మొబైల్ నిలకనే కానీ వేసి రాలేదు. నాకైతే ఇంతవరకు అయితే ఎక్కడ ఎవరిని పాజిటివ్ గా తీసుకెళ్ళినా కానీ నెగిటివ్ షేడ్ లో తీసుకెళ్ళదు. అందరి దగ్గర ఆదరణ ఎక్కువ. ఆదిలాబాద్ లో అయితే మహా ఆదరణ. కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తలు వచ్చి సార్ మీతో ఒక ఫోటో దిగుతాం సార్ అని దీనులు ఉన్నారు. అయితే ఎన్నో ఒక 35 ఏళ్ళు పైన ఉన్నవా? 36. నేను ఒక మాట అంట చెప్పండి. అంటే అది నిన్ను బాధ కలిగించవచ్చు. చెప్పండి. బాధ ఏంది దానికి? ఒక కళాకారునివి ఇంత నీకు ఇంకా కళను చూపించే ముందు అడుగుతున్నావు వీళ్ళందరినీ. నాకెందుకో నిన్ను చూడంగానే చాలా బాధ వేసింది. అయ్యో. ఎందుకంటే నేను నా 2 పిల్లలకు ట్రైనింగ్ ఇస్తానికి వచ్చినాడు పబ్లిక్ లో. వాడు ఒక డైరెక్టర్, ఒక మంచి డైరెక్టర్ అన్న, పెద్ద డైరెక్టర్ దగ్గర ఉండి ఆడలేవాడి వాడసీన్ అన్న తోటి వచ్చి అన్న ఫోన్ మాట్లాడుకుంటూ లోపల ఉండు ఒక నన్ను ఇంట్రడక్షన్ లా నేను ఇట్లా సో అండ్ సో అన్న కళాకారుని అనగానే జల్లమన్నది పానం. ఇంత పెద్ద కళాకారుని నువ్వు గాడలు ఇవ్వడమే. అందుకే వెంటనే నువ్వు స్టార్ట్ చేసాను. గట్లా మంచి అనిపించింది. ఈ 35 ఏళ్ళ జీవితంలో నువ్వు మర్చిపోలేనేటువంటి ఫ్యామిలీలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు బాధ కలిగించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? నాన్నగారు అభివృద్ధి చెందే పరంగా కళారంగంలో చనిపోయిన నాన్నగారు రిటైర్మెంట్ వారి గారు కూడా కోల్ ఫిల్లర్ చేసిండు. అదే సింగరేణి మనిషిలో బేలిగుండేటట్టు ఉంటాడు, గట్టి మనిషి, 6 అడుగులు అందగాడు. చివరి కూడా మన తెలంగాణ కట్టే పంచకట్టు అదొకటి మనకు బాధ అనిపించింది. మా బ్రదర్ చనిపోయాడు. దండరాజ్ అనే పేరుతో దండరాజ్ కార్నర్ అని కూడా ఒక కిరాణా షాప్ కూడా పెట్టినాం. అది ఇప్పుడు ఓపెన్ గ్యాస్ కింద ఊరంతా పోయింది. ఇట్లా అంటే నాన్న లేడు, ఊరు లేదు, సోదరుడు కూడా చనిపోయిండు. బాధ కలిగింది. అందరు మంచిగా ఉన్నా కానీ తోబుట్టు పోయిండు, నాన్న పోయిందంటే బాధ ఉంటుంది కదా. అదొకటి మాత్రం బాధ అనిపించింది. ఆ తర్వాత వేరే దగ్గర ప్లేస్ ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇల్లు అని, కొత్తగూడెం రామవరం దగ్గర గరిపేట రూట్ లో ఇచ్చారు. ఆడ ఉంటున్నాం ప్రస్తుతానికి అయితే. 2 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? అప్పుడు ఇందిరమ్మ ఇల్లు
ఇందిరామిల్ 2 రూమ్లు వేసుకొని పెట్టుకున్నాం. దాంతో గడుపుతాను. ఏమనంటే ఇంటికి అక్కడికి వెళ్తా, లేనప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ రూమ్లలో ఉండి షూటింగ్ చేసుకొని వెళ్తుంటాను. అంతకుముందు రామోస్ ఫిలిం సిటీలో చేసినప్పుడు గుజరాతీ ఒరియా న్యూస్ రీడర్స్ కి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి మేకప్ చేసేది అనమాట. అప్పుడు ఎలిమినాలో రూమ్ తీసుకొని ఉన్నప్పుడు అక్కడ నుంచి అయితే RFC బస్సులో వెళ్ళిపోయేది. బాగుండేది. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇది 8th year అనుకుంటా. 8th year. అంటే 4.5 years ఏమో రామోస్ ఫిలిం సిటీలో చేసిన. సో దాని నుంచి బయటకు వచ్చి ఇంకేమైనా చేయాలి, ఇది కాదు ఇంకొంచెం మన క్రియేటివిటీని చూపించుకోవడానికి బాగుంటది అని చెప్పి తెలంగాణ ఉద్యమం అయితే బాగా దోహదపడ్డది నాకు. ప్రతి ఒక్క గెటప్ చేయడం. కొందరు చాకలేయమ్మ జిల్లా భద్ర జిల్లాలో మాకు ప్రెస్ మిత్రులు అందరూ కలిసి, బ్రదర్ మనం ప్రెస్ వాళ్ళం కాబట్టి ఇంకేదో నూతనంగా కావాలి. భద్రాద్రి అంటే దక్షిణ కాశీ, రాముడు గెటప్ గెటప్ వేయాలి. గర్భగుడి తీసుకెళ్లి సన్మానం చేసి పెట్టారు ఆ నగర పురోహితులలో. ఓకే, రాముడు గారు గెటప్ ప్రదర్శన చేస్తే బ్రాహ్మణులందరూ ఒక ఆర్ఐ గారు అందరు, బ్రదర్ అది మీకు ఒక్కరికే దక్కింది, కళాకారులకి, పెద్ద పెద్ద నాయకులకు, పేరు ఉన్నలకి, ముఖ్యమంత్రులకు, సినిమాలకి గర్భగుడి లోపల దట్టి అంటారు దాన్ని సన్మానం చేసిండ్రు. రాముడి దగ్గర పూజ చేసింది, అది మీకే దక్కింది ఒక కళాకారు ఇంత చిన్న వయసులో అని చెప్పాను. ఇప్పటికీ మీరు మీ జీవితంలో మర్చిపోలేని సంతోషకరమైనటువంటి సంఘటన ఏముంది? అదే భద్రాచలం టెంపుల్లో ఇదే అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈటీవీలో ఉన్నప్పుడు ఆదరిస్తారో లేదా అనుకున్నా, గేటే దాటినేరేమో అనుకున్నా. అప్పుడున్న తెలంగాణ ఆంధ్రలో కలిపి ఉన్న రాష్ట్రాలు నేరాలు వివరాలు ప్రోగ్రామ్ కి మేకప్ అయినా చేసి దాంట్లో ఆర్టిస్ట్ చేసిన. దాదాపు ఒక 62 ఎపిసోడ్ల దాకా ఆర్టిస్ట్ చేసి మేకప్ చేసిన. యాజ్ వెల్ యాజ్ దాంట్లో స్క్రిప్ట్ వెర్షన్ లో కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఏది ఉంటే అది చేసేది అనమాట. చల్లా భానుకిరణ్ గారు రాత్రి సినిమా డైరెక్టర్ ఖమ్మం సార్ది, తను నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిండు. తర్వాత వాళ్ళ దగ్గర చేసే గిరి బాపూజీ తులసి గారు, రమేష్ చంద్ర RC గారు అంటారు, భూపతి గారు అని, ఇలా ఒక్కొక్కరు ఏ జిల్లాకు ఆ జిల్లా ఇన్ఛార్జ్తో పాటు మన అందరూ తెలిసిందే మన BS గారు, B శ్రీనివాస్ గారు యాహూ ఛానల్ ఏదో పెట్టుకున్నారు ఇప్పుడు, BS టాక్ షో ఉంటుంది 2.0 ఇప్పుడు 24/7 న్యూస్ ఛానల్. చాలా ఎంకరేజ్ చేసిన, చాలా అద్భుతం. ఎందుకంటే ఓ కార్మికుని కొడుకుని, బొగ్గుబాయిలు పనిచేసే కొడుకుని, సాధారణ కార్మిక కొడుకుని ఇంత దూరం వస్తుంది తెలియదు. రామోజీ ఫిలిం చుట్టూ అవకాశం వస్తుందో లేదు, పాస్ లేదు, ఏం లేదు. రాబోదర్ అంటే మన ఈ కెమెరా డిపార్ట్మెంట్, ఈటీవీలో ఉన్న సంస్థలో ఉన్న అన్ని టెక్నీషియన్ డిపార్ట్మెంట్ అందరికి ఇయర్కి ఒకసారి క్లాసెస్ పెడతారు ప్రతి జిల్లాలో పిలిచి, రిపోర్టర్లు కానీ కెమెరామెన్. మీకు నిజం చెప్పాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈవెన్ తెలంగాణకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ అన్ని ఇక్కడనే హైదరాబాద్లో ఎక్కువ ఉంటాయి. అవును, ఏ ఛానల్కి పోయినా వాళ్ళదో ఓనర్లది రూబాబు, వాళ్ళతో మాట్లాడే యాటిట్యూడ్, వాళ్ళు కూర్చున్న విధానములు, వాళ్ళు రకరకాలు ఉంటారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి BS అన్న, ఎవరు వచ్చినా ఆయన లేచింది సెకండ్ ఇచ్చి కూర్చోండి అని చెప్పి అతిథి మర్యాదలు అతని దగ్గర దొరుకుతాయి. రెండోది, ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాడు. అతను ఎంకరేజ్ చేయడంలో కింగ్. అంటే నన్ను అంటే ఇంటర్వ్యూ చూసాడో చూడడో కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న, అతను నిన్నే కాదే ఎవరినైనా ఏ మనిషినైనా ఆదరిస్తాడు, ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. నాకు మంచిగా చెప్పిండు, ఇతను ఈటీవీతో పని చేసుకుంటూ ఈ ఏపీ తెలంగాణ అన్ని చోట్ల తిరుక్కుంటూ ఇంత ఎపిసోడ్లు చేసిండు. ఈ రోజు వృత్తిని కావాలంటున్నాడు, ఇలా చేస్తాడని. మురళి గారు అని మేకప్ చీఫ్ గిరీష్ గారు అని పిలిచి ఇతనికి వృత్తిని కల్పిస్తూ మేకప్ ఆర్టిస్ట్గా అవకాశం ఇవ్వండి అని అంటే ఆలోచించారు. నేను నా దగ్గర ఉన్న ఇంతకుముందు ఉన్న ఫొటోస్ కానీ ఆల్బమ్స్ చూసి అని చేసి 4,200కి నెలకి 4,200కి జీతం చేసిన రామోజీ ఫిలిం సిటీలో. ఏ ఇయర్ అది? 2007 ఉద్యమం స్టార్ట్ అయ్యే టైంలో. 10లో ఎక్కువ బాగా అయింది, 9 తర్వాత 10 నుంచి పేపర్లలో ఎక్కువ రావడం, న్యూస్లలో ఎక్కువ రావడం. చిన్నప్పటి నుంచి ఇట్లా ఉండే దోస్తులు నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. FCATM అంటే ఫ్రెండ్స్ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లాలో టాప్ అన్నమాట. క్రికెట్ అసోసియేషన్ బుడిగి సీమ అనేది భద్రాద్రి టీం అని ఒకటి ఉండే, అట్లా ఇల్లందు నుంచి టీం వచ్చారు. కొత్తగూడెం ఎంతమంది మీరు తాగి తిని అన్ని చేస్తారు దోస్తులు? అప్పుడు మనకు తాగురాలు, అది ఇంకో అదృష్టం ఏంటంటే మనకు తాగురాలు అట్లేదు. అవునా? కాకుంటే 31st అప్పుడు మాత్రం అది ఒకటి ఇంట్లో అందరూ పర్మిషన్ తీసుకుంటే పెద్దవాళ్ళందరూ ఇంత డబ్బులు ఇచ్చేది. అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చేది. మనకి పిచ్చు మ్యాట్ ఉంటుంది, క్రికెట్ మ్యాట్, హాఫ్ మ్యాట్, అది మొత్తం వేసేసుకుని ఆ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అప్పుడైతే చేసేది. నేనైతే తృప్తిగా నేను తక్కువ అప్పుడు ఇది ఏంది అనుకున్నా సరే ఆ రోజు తాగాలని తాగేది. ఒక చిన్న పెగ్ మాత్రం మా నాన్నకి వీళ్ళందరూ తీసుకుపోయి మా నాన్నకి ఇచ్చేది.
అంటే ఎందుకంటే నాన్న ఏమనుకోవద్దు, నేను బాగా చెడిపోవట్లేదు ఏం లేదు, కానీ మీకు పెద్దోళ్ళు అన్నాడు కానీ మీకు ఇది చేయడం మా పద్ధతి, ఆడు చూడండి ఆడు మీ పిల్లలను మీద అని తీర్థం తీసుకుంటానని ఇది తిరిగి శనార్థి అని చెప్పి ఇది తీసుకుంటాడు. అదొక తృప్తి అనమాట. ఇదే రోజు చేయొద్దని చెప్పేది మళ్ళీ, లేదు నన్ను అట్లేం చేయం అని చెప్పేది అనమాట. ఐఎస్ గారు అయితే బాగా ఆదరించారు చేస్తారన్న. అయితే ఈ కేసీఆర్ గెటప్ లో నువ్వు కేసీఆర్ లేకనే ఉన్నావు, ఆల్మోస్ట్ ఆ గెటప్ అట్లనే ఉంది. అభిమానం ఆదరించే తత్వం. సింపుల్ ఫస్ట్ అంటే నేను ఇంటర్వ్యూ ఎంతో మంది నేను చేసిన కానీ చెమటలు పడలేదు నాకు ఎప్పుడు. చెమటలు వస్తాయి. అయ్యో రామా, అరే నేను కేసీఆర్ గారి అభిమానిని. నా గ్రాండ్ ఫాదర్ ఒక పొలిటీషియన్, నా తాత. నా రక్తంలో ఎంతో కొంత పొలిటికల్ రక్తం ఉంటది. నేను మొట్టమొదటిసారిగా ఒక పొలిటికల్ లీడర్ని చూసిన నా కళ్ళతో పూర్తిగా. పొలిటీషియన్ పాలిటిక్స్ అంటే ఇట్లుంటాయి అనేటప్పటికీ కేసీఆర్. కానీ ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్, ఒక పొలిటీషియన్ విత్ నాలెడ్జ్ ఎవరు ఉంటారు అంటే కేటీ రామారావు గారు. రెండోది పొలిటికల్ నాలెడ్జ్ విత్ లీడర్ ఎట్లా అవ్వాలి, లీడర్కు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయంటే ఒక లీడర్ ఎంత తొందరగా అవ్వాలి, ఎట్లా అవ్వాలి, ఏ బ్రెయిన్ వాడాలి, ఎవరితో ఏం చెప్పాలి, ఎక్కడ ఏది మాట్లాడాలి, ఏం చేయాలి అనే ఒక తత్వం ఉన్నటువంటి వీరుడు మన సీఎం రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరే నా ఇన్స్పిరేషన్. ఇంకా నాకు ఇంకెవ్వరు ఇన్స్పిరేషన్ లేదు. దేశాన్ని కాపాడే నాయకుడు ప్రధానమంత్రి మోడీ. వీళ్ళు ప్రజెంట్ ఉన్నారని కాదు, వీళ్ళు ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ స్టోరీలు కానీ వాళ్ళు కానీ, మొన్న రతన్ టాటా గారు చనిపోయారు, అతను నా లైఫ్ టైం అచీవ్మెంట్. ఇండియాకి మంచి అతని ద్వారా చాలా నేర్చుకున్నాం. ఇన్స్పిరేషన్ పర్సన్స్ వీళ్ళ దాంట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి. మొట్టమొదటి పర్సన్ నేను ఉద్యమంలో జై తెలంగాణ, జ్యోతిసభలో పార్సభలో జై తెలంగాణ అనేది నోరంతా పగిలిపోయి నోరే రాకపోయి మొత్తం బొంగురు పోయిన తొర్రెటోని నేను, లైన్లు గడిపించటోని, కాలేజీలలో లైన్ బంధువులు ఎట్టేటోని, ఆగం చేసేటోని. మీరు కూడా ఉద్యమం చేసిరు అన్నమాట. చెప్తాను కదా పేపర్లలో వచ్చిన. మరి తెలంగాణ ఉద్యమంలో వీరులను అమరవీరులను స్మరించుకుంటూ ఫ్లూట్ ఒక పాట పాడదా? అయితే నేను అదే అడగబోతున్నా. తెలంగాణ ఉద్యమకారులందరికీ అంకితం ఇస్తూ మంచిగా తెలంగాణ దాని మీద కేసీఆర్ సార్ ఫ్లూట్ వాయిస్ ఎట్లుంటది అదేనా? చలో కానీ
జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ. జై తెలంగాణ. అది మన కేసీఆర్ డూమ్. కేసీఆర్ అంటేనే జల్లు అంటుంది అనమాట. కేసీఆర్ సార్ యొక్క కళాఖండం, కేసీఆర్ సార్ యొక్క అవును నువ్వు పాటలు కూడా మంచిగా పాడుతాడు. తక్కువ కూర రాగలు ఎక్కువ ఉంటాయి. అదే ఫ్లూట్ అయితే బాగా అది పాట పాడు మా సార్ కోసం. మా సార్ రాసిరేజ్ ఆడు సార్ పాట, సార్ నచ్చే పాట పాడు ఒకటి. సార్ నచ్చే ఎంటర్టైన్మెంట్ చేద్దాం పబ్లిక్ మంచిగా. ఎట్లా పాట పాడు సార్. నన్ను పాటలు రాని అడుగుతారు, డొక్కలు కూర్తే బొక్కలు ఇదేమన్నా ఇదే కడితే నాకు అర్థం కాదు. అరే లేనిపోయిన సిక్కు పెడతారేందో నాకు అర్థం కాదు. అరే పాటలు రావంటే రాస్తా, ఇలా కవితలు చెప్పమని చెప్తా, 800 బుక్కులు రాయమని చదువుతా, కానీ ఈ పాటలు పాడేది నాకు అర్థం కాదు. లేనిపోయిన కిరికిరి పెడుతుంది నాకు అర్థం కాదు. ఒక్కటి వాడు సార్ మా జనాల కోసం. పూసా తీరి తీరి బి నా బి క్యా జీనా, ఓ తీరి బి నా బి క్యా జీనా. అదే ప్రేమతోని తెలంగాణ గడ్డ మీద ఉన్న తెలంగాణ బిడ్డల గురించి, తెలంగాణ గూస గురించి అంత సాతిగా చేసిన, మరి అంత ఆ విధంగా చేయాల్సి వచ్చింది. నేను మరి మంచిగా ఉండదు, నేను ఇట్లా పాటలు పాడిపించి నాకేం నచ్చలేను. నచ్చలేని పాడాలి తప్పదు కదా. తెలుగు పాట పాడు సార్. తెలుగు పాట ఆ మధ్య ఏదో పాట ఉండే వచ్చింది, మీరు రాసిరు కదా సార్ పాటలు అప్పట్లో. నేను రాస్తే బాగుండదు కానీ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు, బంగారు బతుకమ్మ ఉయ్యాలు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు, బంగారు బతుకమ్మ ఉయ్యాలు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు, బంగారు బతుకమ్మ ఉయ్యాలు. ఇంతకు మించి నేను వాడలేను అని ఇబ్బంది పెట్టకు. ఆదరిస్తున్నాం మీ అందరికి సంతోషం. ప్రేక్షక దేవుళ్ళారా చూసి రాగిట్ల పాటలు ఆడిపిస్తాను. అయితే కేసీఆర్ సార్ రాజకీయ జీవితం అంటే మీరు గమనిస్తూ వచ్చినారు, ఎందుకంటే ఆయన అయితే ఆదరిస్తుంటారు. అంటే మీరు గమనించాలి ప్రతి అనుమానం ఏం చేస్తున్నాడు, ఆ ఐబ్రోస్ ఎట్లా అంటాడు, చేతి ఎట్లా అంటాడు, అట్లాంటి గమనిస్తాడు కదా. ఒరిజినల్ గా కేసీఆర్ సార్ ఆయన మనుషులతోటి వాళ్ళని ఆయన పక్కన ఉన్న వాళ్ళతో ఎట్లా మాట్లాడతాడు, మీటింగ్ లో పోయినప్పుడు ఎట్లా మాట్లాడతాడు, బేసిక్ గా ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతాడు అనేది అవగాహన ఉందా? ఇందులో కానీ అంత ఫండమెంటల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయితే కాదు. కొంతవరకు ఏదో అక్కడ ఉద్యమాలు ఉన్న తెలంగాణ అప్పుడు ఉద్యమాలు ఏంటంటే గోసపోవద్దు, మోసపోవద్దు, తెలంగాణ అయితే సమీప భవిష్యత్తులో వస్తుంది, ఎవరు కూడా అధైర్యపడొద్దు, గుండె ధైర్యంతో ఉండాలి. కళాకారులు కానీ మన దగ్గర ఉన్న నాయకులు అందరు కానీ ప్రజలందరికీ ఉత్తేజపరుస్తూ ఒక గుండె ధైర్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంగా ముందుకు పోతారు. అదొక సందర్భం. ఇక ప్రతి ఒక్కటి చూడండి అది ఏందైనా నాకు అర్థం కాదు, నీకేనా చెప్పేది రాదు, ఇక గోలేందే నాకు అర్థం కాదు, పాకిస్తాన్ కూడా ఇదే అయినా నాకు అర్థం కాదు, కొంపదీసి ఆంధ్ర నుంచి పంపించలేదు కదా, ఇట్లా తిట్ల గురించి చెప్తుందంటే బాగా అనిపిస్తుంది. సార్ అంటే పెద్దోడు అంటే బాగుంటుంది, ఒక కళాకారుడు మనం రోజు సారే తిడతాను, నీ మాటలు కూడా తిట్టే తిట్లు వినా నానే నాకు అర్థం కాదు, ఏం కళాకారుడు నాకు అర్థం కాదు అనే ప్రేక్షక దేవులు అనుకుని ఇబ్బంది పడుతుంది. ఆరోగ్యుడు మోకండి అరే ఏ తీరా జరుగుతుంది నాకు అర్థం కాదు, గాయనకి ఏంటి అవుతుంది నాకు అర్థం కాదు, అరే గాయనకి ఏంటో నాకు అర్థం కాదు, ఏందా కానిస్టేబుల్ నాకు అర్థం కాదు, అరే నువ్వు కూర్చొని రాదు కర్ర ముందు పడి అని నీకే చెప్తానా, నాకు కానిస్టేబుల్ చెప్పానా నాకు అర్థం కాదు, ముందు కర్ర ముందు పడే వాళ్ళు కూర్చోడు కాదు, ఇక బతుకమ్మని పట్టుకుని ఎర్ర టెండల ఇక చిన్నపిల్లలతో ఏందా నాకు అర్థం కాదు, స్కూల్ యాజమాని అందరు చెప్తున్నా, ఇక వాళ్ళు అనాలని అయింది, ఇక వాళ్ళు తిట్టు తిన్నామా నన్ను చెప్పురు, ఎర్ర టెండలుగా పిల్లలతో బతుకమ్మ మోగిస్తారు చెప్పు, అరే బరువు అయితే నాకు మంచిగా అనిపించట్లేదు, వాళ్ళతో మాటలు పడదామా, ముందు వాళ్ళని దింపండి కూర్చోమని చెప్పండి. సందర్భాన్ని బట్టి ఇది ఎక్కడంటే నిర్మల చూసిన సార్ స్టేజ్ మీదే ఉన్నారు, స్టేజ్ మీద కూర్చొని కళాకారులు కూర్చొని అక్కడ అన్నాడు. ఇక నాకైతే మీరేమని అనుకోండి అంటే కవితక్క గారి ఇంట్లో ఫస్ట్ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు హైదర్ అన్న అమరుడైండు, చంపాడు, మంచి వ్యక్తి, ఉద్యమకారుడు, స్టూడెంట్ నేత, అన్నతో కలిసి కవితక్క ఎంపీ ఎలక్షన్లో పోయినాం, 17 రోజులు చేసినాం. అక్కడ వచ్చిండు సార్ వస్తున్నాం జర జాగ్రత్త అని వీళ్ళందరూ చెప్పిండు. అలాగే ఇట్లా అన్నా సార్ అని ఇట్లా చూసిండు, చూసి జస్ట్ ఇట్లా హగ్ చేసుకున్నాను. నాకైతే చల్లది ఎండలు పడ్డాయి, ఏందే నాకు అర్థం కాదు, ఏందే నాకు అర్థం చేశారు అని ఏమంటారో నాకు భయమైంది. అట్లా అంటే భయమైంది ఫస్ట్. కవితక్క కూడా అన్నారు
బాబు బాగా చేస్తున్నారు మీ నాన్నగారు లెక్క అని దిశ ప్రోగ్రామ్ లో చూసి చేస్తే మంచిదే. ఇప్పుడు ఒక అభిమాని కూడా నేను కూడా గౌరవిస్తాను మర్యాద. ఆయన ఇప్పుడు అతను నుంచి కాలు మూస్తున్నాయి, కాలు మీద కాలు వేసుకుంటాను. కానీ అబ్బో నేను నాకు చెప్తాను సెంట్రల్ లీప్ లో అంతా తడిసిపోయింది, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను. అంటే అది అభిమానం, గౌరవం, ప్రేమలు అనుకోవచ్చు. అదొకటి. కవితక్క గారు అయితే కొత్తగూడెం ఇంట్లో రుద్రంపూర్ లో అప్పుడే ఉద్యోగం స్టార్ట్ అయ్యే టైంలో చిన్న స్టేజ్ ఉంటే పాలంచ అన్న దుమ్దం పాటలు బాగా పడతాడు. అన్న పాడేటప్పుడు కూర్చుంది, ఇనుప చైర్లో రోడ్డు మీద కూర్చుంది. మాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. అరే ఎట్లా అంటే ఏం కాదు ఇక్కడే కూర్చుంటారు. కింద నుంచి వచ్చి వాళ్ళందరూ తెలుసు, అందరు తెలుసు, అవ్వ తెలుసు, బువ్వ తెలుసు, అని తెలుసు వాళ్ళకి. అదే అలా అవ్వ అనుకుంటా తెలుసు, నీ అవ్వ అన్నాడు కూడా తెలుసు వాళ్ళకి. అర్థమైనా? అంత తెలిసినటువంటి గొప్ప వ్యక్తులు. అయితే ఎప్పుడైనా నేను ఒకటే సోదర సలహా అనుకోవచ్చు, లేకుంటే ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. నేను ఒక గొప్ప మహనీయుని యొక్క గెటప్ వేసుకొని అతనికి మంచి పేరు తెచ్చే ప్రయత్నమే చేయాలి. దాన్ని అతని గెటప్ వేసుకొని అతన్ని కించపరిచే విధంగా చేయకూడదు. ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు. అట్లా చేయమని ఇట్లా నేను ఎవరైనా చెప్పారా? చాలా మంది అడిగారు, బ్రదర్ నువ్వు చాలా హైలైట్ అవుతావు, కొద్దిగా నెగిటివ్ షేర్ అంటే నేను ఒకటే చెప్పిన, ఇండియా మొత్తంలో ఉన్న నాయకులు అందరూ తీసుకో, ఎవరైనా తీసుకో, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దాన్ని వెలువడి చేద్దాం. ఏమంటారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఉద్యమానికి నేత, అతిరథ మహారథుడు, అపర భగీరథుడు. ఇప్పటికి కూడా ఎదుటోళ్ళు కూడా చెప్తారు, ప్రతిపక్షంలో ఉన్న కూడా చెప్తారు. చాలా మంది మీకు నాయకుడు ఎవరంటే కేసీఆర్ అని డైరెక్ట్. అసలు మీకు నచ్చిన నాయకుడు ఆ క్వశ్చన్ ఎన్ని కాకుండా నాలుక మీద కొలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా. అట్లాంటి నాయకుడిని ఎప్పుడు కించపరచలేను, నేను చేయలేను, పాజిటివ్ ఉండేదంటే చేస్తా అని చెప్పాను. ఇట్లా ప్రదర్శన కేటీఆర్ అన్న గారితో ప్రొఫెసర్ కోదండ రామ్ గారి రుద్రంపూర్ లో తెలంగాణ తల్లి విగ్రహము, ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఆవిష్కరినప్పుడు చేసిన. ఈ అపోజిట్ పార్టీలు, ఈ కాంగ్రెస్ పార్టీలు, వాళ్ళు బీజేపీ పార్టీలు, ఆ పార్టీలు ఈ పార్టీలు పిలిచి నువ్వు కేసీఆర్ మీద తిట్టాలి, నువ్వు ఇట్లా అనాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని ఏమైనా చేసి చెప్పారు? అట్లా నీకేమన్నా అపోజిట్ మాట్లాడాలి, ఇట్లా ఇస్తాను చెప్పి ఏమైనా చెప్పారా? అట్లా మీకు సంబంధించి ఏమైనా చెప్పాను చేస్తా. ఇందిరాగాంధీ గారికి తప్ప, సోనియా గాంధీ గారికి తప్ప ఇంకేదైనా సరే కెన్ డూ ఎనీథింగ్. నా లైన్ ఒకటే, ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీథింగ్. కళాకారుడికి అది ఆహార్యంలో కావచ్చు, అభినయించడంలో కావచ్చు, మిమిక్రీ పరంగా కావచ్చు, ఆ బేస్ తో వచ్చింది. కొంతమంది రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు వాళ్ళ పొలిటికల్ లైఫ్ కాకుండా, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ప్రవృత్తుల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతుంటారు. మంచిది కాదు. ఇప్పుడు మీరు యాజ్ అ కళాకారునిగా కేసీఆర్ గారి ముక్కు అట్లుంది, కేసీఆర్ గారి బాడీ అట్లుంది, అతని యొక్క హావభావాలను వ్యక్తీకరిస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మూర్ఖులు ఉంటారు కొంతమంది. ఎవరైతే ఏముంది పొలిటికల్ గా మాట్లాడు, ఇప్పుడు సార్ అని చేసిన, ఇట్లా చేసిన, ఆయనను వ్యక్తిగత దూషణకు దిగుతుంటారు. అప్పుడు మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా? వాళ్ళకి ఒకవేళ కేసీఆర్ సరే చెప్తలేడు సమాధానం, ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళకైనా చెప్పాల్సిన స్థాయి కాదు. ఇప్పుడు మురిగేటివి కూడా, ఒర్రేటివి కూడా, ఇవన్నీ చేసేటివి కూడా పెద్ద స్థాయి వ్యక్తులు కాదు. ఆయన అనుభవం ముంగట, అతని ముంగట చిన్న చిన్న ఎలుక పిల్లలు అవన్నీ. ఇవన్నీ సందర్భాలు జరిగినాయి. ఇక్కడ బాధ అనిపించిపోయేది, ఏంది బ్రదర్ నాకు అర్థం కాదు, పిలిచి గిట్లా దూషిస్తారు ఎందుకు? ఆదరించండి అంతవరకే. అఫ్ కోర్స్ నువ్వు కాంగ్రెస్ లీడర్ కావచ్చు, ఇక్కడ ఉన్నారు పిలిచిన రాలే కదా, టీఆర్ఎస్ లో కదా. సికింద్రాబాద్ సెంటర్లోనే జరిగింది, నారాయణగూడలో యాదవులది సదార్ ఉత్సవం జరిగేది. పిలిచినప్పుడు దున్నపోతులతో ఊరేగింపు జరుగుతుంది. జయసుధా గారు ఎమ్మెల్యేగా గెలిచిర్రు. ఇలా ఇస్తుంటది కదా, ఆ వెహికల్ మీద ఉండే కాన్వాయ్ పైన ఉండి జై తెలంగాణ అంటే రీసౌండ్ వచ్చేది. అరే ఎమ్రాబాయ్ ఇట్రా ఒక ఫోటో దిగుతారా అనేది నాకు అర్థమైంది. ఎమ్రాబాయ్ అన్నప్పుడు అర్థమైంది. మిగతా వాళ్ళందరూ వచ్చిర్రు, ఆపిండ్రు. ఇక్కడ అనొద్దు జై తెలంగాణ అని బాగా అది చేస్తున్నాం. ఆ బిల్డింగ్స్ మధ్యలో ఎక్కువ వచ్చేదంట. ఇట్లా డిస్టర్బెన్స్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. జై తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కదా, అరే అది అంటే జీర్ణించుకోలేని వ్యవస్థ. అట్లా కాదే నేను అనేది, తెలంగాణ రాష్ట్రాన్ని జై అంటే తప్పేముంది, అది ఎవరు అందరూ అనాలి, బేసిక్ గా అందరూ అనాలి. కానీ అంటే నినాదం ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తి కానీ సంబంధించి కాదు. జై కేసీఆర్ అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది, జై తెలంగాణ ప్రాబ్లం ఏమవుతుంది? అప్పుడు ఎమ్మెల్యేగా జేసీ గారు కాంగ్రెస్ తెలిసింది అంటే మా ప్రాంతాన్ని కూడా చాలా చేస్తున్నాను, అది కాన్సెప్ట్ అన్నమాట. ఈ సదార్ ఉత్సవం చేసేటోళ్ళు బ్రదర్ ఏమనుకో, వాళ్ళందరూ మొన్న మాత్రం ఉన్నట్టే కొద్దిగా డివైడ్ అయిపోయింది, పట్టించుకోవట్లేదు. వాళ్ళకి బాగా ఉంటుంది, మేము గెలిచిన తర్వాత ఈ వీటిలో చాలా గెలిచుడేనా ఉంటే అనుకో సాటు అంటే ఎవరిని కక్షలు కుట్రలు ఇంపాక్ట్ నీ మీద పడతాయని అట్లా చెప్పాము. అట్లా ఒకటి.
మొన్న కోంపల్లి చేసినప్పుడు కూడా ఉమ్, రాయిస్రాని ట్రై చేస్తే దొరకబట్టిండ్రు. ఉమ్, అంతే. అంటే చిన్నగా డాన్స్ చెప్పేయమని చెప్పారు. బ్రదర్ అట్లా చేయొద్దు, కేసీఆర్ డాన్స్ చేయరు తప్ప అంటే. ఎందుకు ఎందుకు ఆయన కళాకారుడు చేయడా కానీ చేయడు అంతే. చేయడు. ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగించుకోడు అతను. అదే కానీ సర్వైవ్ ఒకసారి మంచిర్యాల సభలో చేయించారు. మంచిర్యాల ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు చేయించారు. ఇట్లా ఎమ్మెల్యేలు అందరికి చేసేది, కొత్తడని కూడా చేసిన. ఎప్పుడన్నా నిన్ను ఆహ్వానించి కేసీఆర్ గారు లెక్క ఇదే గెటప్ వేయించి కొంచెం నీతో మంచిగా పాజిటివ్ గా మాట్లాడి నీకింత అంటే నీ కడుపు నిండే ప్రయత్నం చేసిరా? ఎవరన్నా నింపే ప్రయత్నం చేసిరా? అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కళాకారులందరికీ ఉద్యోగ ప్రకటన చేసిండ్రు కదా. అంటారు కదా, దేవుడు కరుణించినా కానీ పూజారి కరుణించాలంటారు. రసమయ్య అన్న గారు అయితే నీకు ఇస్తా తమ్మి నీకు ఇస్తా తమ్మి అని అన్నారు, కానీ 2 సార్లు వేయలే. పోయినా నీ గురించి తెలియదు తమ్మి నాకు అని అంటాడు. అది ఎట్లా జరిగిందేమో ఎవరు తప్పుగా ఏం లేదు, నాకు వస్తే అదృష్టం లేక లేదనుకుంటున్నా. దేవుడు కరుణించారు కానీ పూజారి కరుణించలేదు అన్నట్టు. ఈ మధ్యలో అప్పుడు టీఎస్ఎస్ చైర్మన్ మధ్యలో రసమేన కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చిండే. తమ్మి వాళ్ళు అయితే నేను చూడలేదు, ఫస్ట్ అయితే నేను వేయలేదు, తర్వాత చూడలేదు, ఈసారి అయితే నేను చూస్తాను అన్నాడు. అది అట్లా గడిచిపోయింది. ఈసారి కనుక అంటే ఒక్కవేళ నేను దానికి బాధపడలేదు. కాకుంటే నాకు కనుక ఆ ఉద్యోగానికి వస్తే 10 జిల్లాలలో హ్యాపీగా ఫీల్ అవుతాను. 10 జిల్లాలో చేసిన గట 60 కేసీఆర్ అన్న సార్ గిటప్ వేసిన ఆర్టిస్ట్ కి ఉద్యోగం వచ్చింది, సూపర్ ఒక రేవుకి వచ్చింది రాబాయ్ అని అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఎందుకంటే ఈసారి కనుక సార్ మళ్ళీ వస్తే ఖచ్చితంగా నీలాంటి కళాకారుని గుర్తిస్తాడు. అందులోపు సార్ దృష్టిలో ఎట్లా వాడాలని ఆలోచించు. ఎందుకంటే ఇప్పుడు రాజు దగ్గరకు పోవాలంటే ఫస్ట్ నీ పరిస్థితి బటన్ దగ్గరే ఉంది, గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ తోటే ఉంది పరిస్థితి. వాడిని తిరుగుతున్నావు, అలా తిప్పుతుంది నేను. అట్లా కాదు, నువ్వు రాజు దగ్గర రాజు దృష్టిలో పడే ప్రయత్నం చేయి. నాకు ఇది ఒక్కటే మైనస్, ప్రోగ్రామ్ చేస్తాం వెళ్ళిపోతాం అంతవరకు. ఈ ఫోటోలు తీయడం అంత ఉండకపోయేది నాకు, అది ఒక పెద్ద మైనస్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయింది, ఎంటర్టైన్ చేసినావా మనం అనుకున్న రీతిలో తినడమా వెళ్ళిపోవడం ఉండేది. సొంత ఖర్చుతోని మళ్ళీ వెళ్ళిపోయేది. లేదా మీ పలానా కాడు ఉందంటే మీరు డబ్బులు అంటే వాళ్ళే ఇంత ఏర్పాటు చేసేది, అట్లా వెళ్ళిపోయేది. ఇట్లా ఇప్పుడు మంచిర్యాల కొత్త జిల్లాలో కాసిపేట మండల్ కోమటి చిన్న విలేజ్ లో మొట్టమొదటి గెటప్ అసలు కేసీఆర్ గెటప్ ఎందుకు వేయాలి దేనికి వేయాలి అనే భావన చేసింది దుర్గం విజయ్ అని. మంచి డిఓపి కొరియోగ్రాఫర్, చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసిండ్రు, మంచి ఎడిటర్ కూడా. స్టూడియో ఉంది మంచిర్యాల నడిబొడ్డున. కానీ కోమటి చిన్న వాళ్ళ ఇంట్లో ఫస్ట్ గెటప్ చేసిన 2010 డిసెంబర్ ఎండింగ్ లో చేసిన. 2009 ఎండింగ్ మళ్ళీ తెల్లారితే 2010 అక్కడ చేసిండ్రు అన్నమాట. అరవింద్ రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేసిండ్రు, ఉద్యమాన్ని బాగా చేసిండ్రు. అది తెలంగాణ మ్యాప్ వేసి కేక్ కట్ చేసి ఇట్లా విడదీస్తుండ్రు. అక్కడ ఢిల్లీలో గానీ ఇక్కడ ఢిల్లీలో గానీ తెలంగాణ దుష్ట శక్తులు భూతాలని చెప్పి ఇట్లా చేసేది. ఆ ప్రదర్శనలు బాగా చేసేది, అక్కడ చేసిన ఫస్ట్. ఇప్పుడు సినిమా రంగంలోకి వచ్చి ఆర్జీవి గారితో కూడా పెద్ద పనిచేశారు కదా. అక్కడ కేసీఆర్ గారి యొక్క వ్యక్తిగత జీవితం పట్ల గానీ అతన్ని కించపరిచే విధంగా ఇప్పుడు మంచి చెడులు అందరికీ ఉంటాయి సోదరా. మంచి ఉంటది, చెడు ఉంటది. వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ సొంత సతహాగా వాళ్ళ సొంత జీవితం అది. వాటిలో పుల్లలు పెట్టే ప్రయత్నం చాలా మంది చేస్తుంటారు. అట్లనే ఇలాంటి సినిమా డైరెక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళ డైరెక్టర్లు కూడా అతనికి అంటే నీకు అనుభవం లేనట్టుది, నీకు తెలియనిది, వాళ్ళు ఎప్పుడైనా సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నీకు చెప్పినాను ఇట్లా చేయాలని వాని, అది నీ జరిగిందా బుక్కులు ఉన్నది అంటే దాన్ని 10 సార్లు పరీక్షించు. అది వాస్తవమా కాదా, నిజమా కాదా, ఈ ఇంపాక్ట్ నా లైఫ్ మీద పడతా లేదా చూసుకో. నా లైఫ్ మచ్చ రాకూడదు. ఇప్పటి వరకు పాజిటివ్ వేలు వెళ్ళిపోయింది, అట్లా చేసుకోకుండా ఒక్కోసారి చూడు. ఇక తెలంగాణ సింహగర్జన తీసిర్రు, కల్వకుంట్ల ప్రొడ్యూసర్ గారి పేరు, ఇంటి పేరు కూడా అదే. తర్వాత థియేటర్లో రిలీజ్ అని OTT రిలీజ్ చేసిండ్రు. దాంట్లో మన సార్ ముఖ్య కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, మన గురువు గారు, ఆరాధ్య దేవన అదే గెటప్ వేయించి 17 రోజులు ప్రాక్టీస్ చేయించారు. తర్వాత ఏమైందేమో తెలియదు, ఆ కన్నడ నుంచో తమిళ నుంచో తీసుకొచ్చి గుండు గీకిచ్చారు, విగ్గి పెట్టారు, చేపించాడు. అందుకని దాంట్లో నాకు మన్మోహన్ సింగ్ క్యారెక్టర్ వచ్చింది. సోనియా గాంధీ గారి దగ్గర చర్చలకు పోయినప్పుడు కేసీఆర్ గారును మన గుండా మల్లేసన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు చర్చల గురించి అప్పుడు పోయినారు. అవి పోయినప్పుడు సోనియా గాంధీ గారి పక్కన, మేడం గారి పక్కన ఉంటుంది మన మన్మోహన్ సింగ్ గారి క్యారెక్టర్. నువ్వు ఇట్లా గెటప్స్ వేయకుండా మామూలు కళాకారుడు కదా, బేసిక్ గా ఆర్టిస్ట్ వేయకు. ఈ గెటప్స్ వేస్తే ఒక గెటప్ తీరుగా మారు. తండ్రి పాత్రనో, తమ్ముడు పాత్రనో, అన్న పాత్రనో, ఈవెన్ బావ పాత్రనో, బామర్ది పాత్రనో, మామ పాత్రనో, మరిది పాత్రనో చేయగలవు కదా నువ్వు. చేయగలను, కానీ ఇంతవరకు సీరియల్ రాలేదు. అట్లా ఈటీవీ నేరాల గోరాలు చేసిన పొలిటికల్ సెటైర్స్ అని ఒకటి వచ్చేది ఆదివారం, ప్రతి ఆదివారం ఈటీవీలో. మన హనుమంత్ సార్ డీన్ గారు అనమాట, పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ డీన్ గారు.
శాఖ పీఠాధిపతి గారు అనమాట. తన ఆధ్వర్యంలో చేసిన మేకప్ ఆర్టిస్ట్ చేసి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన దాంట్లో. ఎట్లుంది సోదరు నీకు ఇప్పుడు ఆదరణగా, తర్వాత విషయం ఆదరణ కానీ ఈ గెటప్ వాళ్ళు వచ్చే పైసలు కానీ ఈవెంట్స్ బ్రతుకుతున్నావు ఓకే. హైదరాబాద్కి వచ్చి ఈ వ్యవస్థలో తిరుగుతున్నావు కాబట్టి నీకు సహచరుడుగా కానీ నీకు సహాయపడే వ్యక్తి ఎవరైనా నీకు సహాయం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారంటే ఇట్లనే మీలకనే మంచిగా చేస్తుందని చెప్పి ఆదరించుడే తప్పి ప్రత్యేకంగా మీకు తెలిసి మరి కేటీఆర్ అన్న దగ్గర పోదామా, లేకుంటే ఒక జాబ్ గురించి ప్రయత్నం చేద్దాం అని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అయితే లేరు. ఇదే ఈ ఉత్సాహంతో ప్రోత్సాహంతో బ్రదర్ బాగా చేస్తున్నావు 7:30 రావాలని డేట్లు ఇస్తే ఆ ఇచ్చిన అరకొర ఛార్జీలతో పోయి రావడమే తప్పి వెనకేసుకుంది అయితే ఏం లేదు, బాగా గొప్పగా సెటిల్ అయింది అయితే ఏం లేదు. కానీ నడుస్తుంది, వెళ్ళిన చల్లటి లేక నడుస్తుంది అంటారు ఇంట్లో. ఇక వదిలేగా నీకు ఇంతవరకు మంచిగా పేరు ఉంది, పొలిటికల్ కానీ లేకుంటే ప్రెస్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మంచిగా ఆదరిస్తారు. ఏదో ఏదో కిరాణా షాప్ ఏదో పెట్టుకుని బతుకుదా అని అంటారు. మొన్నటి ఎలక్షన్లలో కేసీఆర్ సార్ ఓడిపోయిండు అనే ఫీలింగ్ చెప్పు. అది తీరని బాధ, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఘోరంగా పోతుంది అవుతుంది అంటే రాజ్యాధికారం వస్తుంది మళ్ళీ సీఎం అవుతారు అనే అదే ఉండేది తప్పి. కానీ ఇంత ఘోరంగా అంటే ఘోరంగా ఉందిలే, దగ్గరలో ఉన్నాం. రాజకీయం అంటే ఓటమి గెలుపులు కామన్ సహజం. తర్వాత తీరుకోవడానికి కష్టం అనిపించింది, చాలా రోజులు పట్టింది. సరేలే అనుకున్నాం, మంచిగా చేసినాం. ఆ బెల్ట్ మొత్తం చేసిన మంచిర్యాల నుంచి ఆదిరావు గారు, ఆ బెల్ట్ మొత్తం చేసిన. నడిపల్లి దివాకర్ రావు గారు, అటు పక్కన కోరికండి చంద్రన్న బ్రదర్ గాని. ఎందుకు సోదరా నీకు ఒక మంచి కళాకారుడివి, కేసీఆర్ ప్రభుత్వంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ గారే నీకు మంచి వాళ్ళే ఉద్యోగం ఇస్తారని అనుకుంటున్నాను. నువ్వు మంచి కళాకారుడు అన్నప్పుడు డిఫరెంట్ గెటప్స్ ఇచ్చి మన ప్రజెంట్ మనకు ఉన్నటువంటి సీఎం కూడా రేవంత్ అన్న కూడా మంచి కళాకారులను ప్రోత్సహిస్తున్నాడు, మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిండు. వాటిని ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఎందుకు చేయకూడదు? అదే అది వాళ్ళ దృష్టికి అయితే మరి ఉందో తెలియదు, ఉన్నారు కొందరు. ఎందుకంటే లేదు ఏ కళాకారుడు అయిపోయింది కెన్ డూ ఎనీథింగ్ అనే పద్ధతి. అక్కడ సోనియా గాంధీ గారి గెటప్ ఉంది, మన్మోహన్ సింగ్ గారి గెటప్ ఉంది, ప్రదర్శన చేయించుకున్న కూడా ఉన్నారు కొన్ని చోట్ల. సో ఆ పరంగా కూడా ఏ కళాకారుడు అయితే ఇటు కూడా చేసిన కానీ ఇస్తే కొద్దిగా మంచి మనసు ఉంటే అది ఆలోచించే అంత దూరం. మీరు అన్నట్టుగానే మీరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, అవును అక్కడ దాకా పోవట్లేదు. మీరు వాళ్ళ దృష్టిలో ఒకే వర్గాన్ని ఎందుకు పట్టుకొని ఉంటున్నావు అనేది నా ఉద్దేశం. ఒక కళాకారుడు కదా నువ్వు ఏ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ కాదు. ఈ రోజు ఈ గెటప్ లో సార్ గౌరవించే గెటప్ లో రేపు ఇంకో గెటప్ లో రా. కానీ ఆర్థికంగా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక మేకప్ చేసుకొని కనీసం రోజుకి వచ్చి 1500 2,000 చిల్లర పడుతుంది. ఆ ఛార్జీలతోనే కష్టం అవుతుంది. మన సొంత వేస్తే నేను అక్కడ పోయి వేసి అంటారు కదా బోగ పైసలు వేస్తావా, ఇక్కడ నీకు ఇంత పెద్ద గెటప్ నీకు ఇట్లా ముడి తిరుగుతూనే అంటే ముందు మాట్లాడుకుని పోవాలి, నచ్చాలా ఆ కాన్సెప్ట్ నచ్చాలి వాళ్ళకి. సరే చూద్దాం రా తమ్మి అని ఇంత అమౌంట్ వేస్తే పోవాలి. అక్కడ పోయినకి ఏం లేదనుకో కష్టం అవుతుంది. అయితే ఇది వినియోగించుకోకపో, నీకు అవసరం ఉంటే కనుక తీసుకో. నువ్వు అక్కడ ఇక్కడ అవి ఇవి ప్రదర్శన చేసే బదులు నాకే ఒకటి ద కామన్ మ్యాన్ న్యూస్ ఛానల్ అని ఒకటి ఉంది నాకు, దాన్ని అప్ప చెప్తా. అన్ని ఇవన్నీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. రోజు 1-2 గంటలు, 1 గంట 2 గంటలు దాని మీద కేటాయించి పొద్దున్న వచ్చేటటువంటి వార్తలు, కామన్ మ్యాన్ కి సంబంధించినటువంటి వార్తలు చదువు. ఈవెంట్లు చేసుకొని పని చేస్తే తప్ప నువ్వు కళాకారుడు వేసుకొని ఎగురుడు తప్ప ఇంకా నీకు ఏం లేదు. నాకు తెలిసి ఏం లేదు. గవర్నమెంట్ తరఫు నుంచి అయితే ఏం కావాలనుకుంటున్నావు? ప్రజల నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏం కావాలి? నీకేం కావాలి? అసలు అయితే ఫస్ట్ వచ్చింది ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ సెటిల్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో చేయాలి, ఒక చిన్న కమెడీని చేసుకోవాలి అనుకున్నా. తెలంగాణ ఉద్యమం వచ్చినాక బ్రదర్ రామోజీ ఫిలిం సిటీలోనే జై తెలంగాణ అనాలి మనం. అదొక ప్రోగ్రామ్ పెడదంటే బ్రదర్ కార్డులు అసలు గేట్ లోపలికి రానియరు, ఎట్లా చేద్దాం ఒక ప్లాన్ అయ్యింది అని చెప్పిన. అప్పుడు ఉద్యోగస్తులు చేసి అందరు చేస్తున్నారు కదా చెబుతున్నారు, అట్లెందుకు అక్కడే చేయాలని ఏముంది, ఎందుకు పెంట పెట్టుకున్నాడా, రొడ్డెమ్మలు చేద్దాం, సంఘాలలో చేద్దాం అని అట్లా చేయించి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఫస్ట్ బస్సు యాత్రలు చేసినాం. హరీష్ రావు అన్న గారు కానీ అందరు ఆదరించిండ్రు. పిట్టల రవీందర్ అన్న కానీ విలేకరు ఉండే, మల్లపల్లి అన్నగారు ఉండే, ఇంతమంది ఇన్ని రకాలుగా ఉన్నారు కదా. నేను ఇంటర్వ్యూ అయిపోగానే నీతో ఒక మాట మాట్లాడితే ఇంటర్వ్యూలో చెప్తాను కూడా చెప్తాను. ఎందుకంటే నీకు ఒక మంచి అవకాశం ఇవ్వాలనే ఉంది నాకు. ఎందుకంటే ఒక మంచి కళాకారునివి నేను అవకాశం ఇవ్వడం కాదు, అవకాశాన్ని తీసుకుంటున్నాను నీ దగ్గర నుంచి. ఒకటి చెప్పి అవకాశాన్ని నేను తీసుకుంటున్నా. ఏదైతే నీకు మంచి మంచి గెటప్లు ఉన్నాయని ఇంతమంది ఉన్నారు నీకు, వాళ్ళందరి దగ్గర పోయి విషయాన్ని సేకరించి
దాని మీద పట్టు ఉండి అడిగే ధైర్యం ఉంది నీకు అని చేసి కళాకారుడు నువ్వు, మల్టీ టాలెంటెడ్ నువ్వు. దాన్ని వాడుకొని నువ్వు నీ భవిష్యత్తును నువ్వు బంగారు బాటగా మలుచుకో. నేను ఒక నేనే తయారు చేసుకో. నీకు ఎవరు తయారయ్యాడు, నీకు ఎవరు హెల్ప్ అయ్యాడు? కేసీఆర్ వచ్చి ఇవ్వాలి గెటప్ వేస్తే కేసీఆర్ జాబ్ ఇస్తాడా? అదే నువ్వు పిగా పడితే వస్తాయా పైసలు వస్తాయా? నువ్వు కరెక్ట్ ఆలోచించు ఒకసారి. నేనేమంటున్నాను, నేను అందుబాటులోకి వెళ్ళగలిగాలి. నీ వల్ల ప్రజలకు ఇదే పెద్ద తలనొప్పి. అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తానని ఆ స్టూడియోలో ఇట్లా జరిగిందంటే పెద్ద చచ్చిపోయినా మళ్ళీ కేసీఆర్ చంపినా అనుకోండి, సీసీ కెమెరా చూసే కేసీఆర్ వచ్చిన పోరాడు చచ్చిపోయినాం అంటే కేసీఆర్ రాగానే కొత్త కథ. అదో కొత్త కథ. కేసీఆర్ చంపిన పోరాడు కాంగ్రెస్ వాళ్ళు మోతుకుంటారు మళ్ళీ చూడు డూబు కూడా పోయి ఎత్తేసిండు. ఎందుకు వచ్చిన లేదంట ఇక ఇతర పార్టీలు. అయితే నీకు నువ్వు వేసుకోవాల్సిన దారి అంత అంత ఇప్పటివరకు చేసిన బాటనే ఇంకొద్దిగా గట్టిగా. నువ్వు కళాకారుని గౌరవిస్తున్నా, కానీ ఒక కళాకారు గెటప్ ఆర్టిస్టే కాదు, నీ దగ్గర మంచి సకల కళలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇట్లా ముందుకు వెళ్తావని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లా ఇంకేమైనా చెప్పాలన్నా, ఇంకేమైనా మాట్లాడదామా? ఇంకంటే ఇలాంటి కళాకారులని నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. అంటే అనగారిన వారా లేకుండా బాధపడ్డారని కాదు, నన్ను ఎట్లా చేస్తున్నారో ఈ డబ్బు కొట్టి వాళ్ళు కూడా ఇదే స్టూడియో దాంట్లో కూడా చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. పక్కకు కూడా స్టూడియో ఉంది మనకి, స్టూడియో 20 మంది కూర్చోవచ్చు. అది మళ్ళీ తీసుకొస్తే బాగుంటది. తీసుకోదాం. అప్పుడు మోజోటి వాళ్ళు పిలిచారు, నేను ఒక్కనే రాను, కేసీఆర్ బ్రదర్ ఇదేంది, నీ ఇల్లు ఏంది, నువ్వేంది, ఇట్లా కాదు. నేనంటూ ఉన్నానంటే గోసి గుమ్మడి కట్టిన కళాకారుడు, డబ్బు కొట్టిన కళాకారుడు, పాట పాడిన కళాకారుడు వాళ్ళందరూ ఉంటేనే నేను ఒక నలుగురు తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చిండ్రు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మోజో టీవీ అయినా ఎలక్షన్ అప్పటి వరకే ఉండే, బ్రహ్మాండంగా జరిగింది. డైరెక్ట్ లైవ్ 1:31 ఇంటర్వ్యూ బాగా చేశారు. అట్లా ఆ కళాకారులు కూడా చేస్తుంటే మరుగున పడ్డ కళాకారులు తెలంగాణ వచ్చింది, కళాకారులు మరుగున పడిపోయినట్టే అనే భావన ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు దేవుడు లేక అందరికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన ఉద్యోగాలు ఫస్ట్ ఇచ్చి అట్లా చేసుకొచ్చాము. ఇప్పుడు కూడా మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రజలను ఆదరించే కళాకారులు, ప్రజలను మేలుగొల్పేటోళ్ళు కాబట్టి ఈ ఇట్లాంటి స్టూడియోలో కూడా డప్పు కొట్టి గడ వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తే బాగుంటది. ఖచ్చితంగా చేద్దాం, మీ ఆశీర్వాదం. అలాగే ఇది మిత్రులారా, ఈరోజు కేసీఆర్ గారి డూప్ అయినటువంటి రమేష్ సింగ్, అదేనా, రమేష్ సింగ్ గారితో ఒక చిట్ చాట్ లాంటిది జరిగింది. మళ్ళీ ఇంటర్వ్యూలో అతనితోటే వేరే గెటప్ లో మళ్ళీ కలుస్తా. ఇంకింత కొంత సమాచారాన్ని, కొంత టాలెంట్ అతనిలో ఉన్నటువంటి ఇమిడిపోయినటువంటి జ్ఞానాన్ని బయటికి పిండి ఇట్లా పాల్విన్నట్టు పిండి బకెట్ మీ అందరికి ముంగడ వస్తా. హ్యాపీగా అలా స్నానం చేసుకొని మీరు జలకాలు ఆడి ఆనంద పడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.